విజయదశమి రోజు జరిగే దేవరగట్టులో వన్యోత్సవం కంప్లీట్ అయింది. సో నిన్న నైట్ 12 గంటలకు మొదలయ్యి ఈరోజు 7 గంటలకి కంప్లీట్ అయింది. దాదాపు 1000 మందితో మనం పోలీస్ బందోబస్తు అరేంజ్ చేశాము. 10 డ్రోన్స్ ఫ్లై చేశాము. దాదాపు లాస్ట్ ఇయర్ ఏమి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశాము దానికన్నా కొంచెం ఎక్కువమే ఈసారి చేశాము. బట్ స్టిల్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్లో 2 చనిపోవడం జరిగింది. ఒకరు హెడ్ ఇంజురీతో, ఒకరు హార్ట్ అటాక్తో. ప్లస్ నంబర్ ఆఫ్ ఇంజురీస్ ఆల్మోస్ట్ సబ్ కలెక్టర్ గారు చెప్పినట్టు 90 ఉన్నాయి. సో ప్రజలకి ఇంకొకసారి వీఆర్ రిక్వెస్టింగ్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా మనం కొద్దిగా అవేర్నెస్ పెంచుకొని ఇంకా కొంచెం మనం ఇంజురీస్ కానీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ తగ్గించే కోణంలో మనం ముందు సాగాలని చెప్తున్నాం. థ్యాంక్ యూ. ఇవి ఇట్స్ అ ట్రెడిషనల్ ఫెస్టివల్ అండి. సో మనం చెక్ పోస్ట్ పెట్టాము. ఆఫ్కోర్స్ కొన్ని సీజ్ కూడా చేశాము. బట్ చాలామంది క్రాస్ కంట్రీ వస్తారు, అవన్నీ ఉంటాయి. అగైన్ యాజ్ ఐ సెడ్ ఇంకా మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏమి చేసామో దానికన్నా ఇంకా కొంచెం నెక్స్ట్ స్టెప్ వెళ్ళాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఎవరైనా ఏదైనా కంప్లైంట్స్ ఉంటే మనం సీసీటీవీ ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఓకే, థ్యాంక్ యూ. మన ప్లాన్ ప్రకారం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తామండి. ఇది ట్రెడిషనల్గా జరిగే ఫంక్షన్ కాబట్టి మనం ఎంత ఎక్కువ అవేర్నెస్ పెరగొచ్చో అంత పెంచాలి. మనం ఈసారి దాదాపు 16 విలేజెస్లో 32 కన్నా ఎక్కువ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము. సో కొంతమంది అయితే అవేర్నెస్ వచ్చింది. సో ఇట్స్ అ గ్రాడ్యువల్ ప్రాసెస్. సో ఈసారి కొంచెం అవేర్నెస్ పెరిగింది. నెక్స్ట్ టైం హోప్ఫుల్లీ ఇంకా మనం అవేర్నెస్ పెంచడానికి చూస్తాం. రైట్, థ్యాంక్ యూ. బన్నీ ఉత్సవం ఏదైతే ఉందో అది పూర్తయింది. నిన్న రాత్రి మొదలైన ఉత్సవం ఈరోజు తెల్లవారుజామున గ్రామస్తులందరూ ఉత్సవమూర్తులను ఇక్కడ తీసుకొచ్చారు. కంప్లీట్ అయింది, ప్రశాంతంగా పూర్తయింది. మనకి ఇప్పటివరకు రిజిస్టర్ అయిన ప్రకారము సుమారుగా ఒక 90 మంది వరకు ఇంజరీస్ అయ్యాయి. అందులో ఒక 25 మెంబర్స్కి మెరుగైన వైద్యం కోసము మనం ఆలూరు యాజ్ వెల్ యాజ్ ఆదోని హాస్పిటల్స్కి వాళ్ళని షిఫ్ట్ చేయడం జరిగింది. అందరి కండిషన్ కూడా స్టేబుల్గా ఉంది. మనకి ఇప్పటివరకు సోఫారు 2 డెత్స్ రిపోర్ట్ అయ్యాయి. అందులో ఒకరికి హెడ్ ఇంజరీ వల్ల చనిపోవడం జరిగింది, ఇంకోళ్ళు న్యాచురల్ హార్ట్ అటాక్ ఓల్డ్ ఏజ్ వల్ల చనిపోవడం జరిగింది. సో గతంలో కంటే ఈసారి మనము ఇంజరీ కౌంట్ అనేది తగ్గించడానికి ఏర్పాట్లు చేసాము. ఆ రకంగా కొంతవరకు సక్సీడ్ అయ్యామని మనము చెప్పగలము.